మేము ఈరోజు అయితే పొద్దున్నే చెరువు కాడికి వచ్చాము. చెరువులో చేపలు ఉన్నాయి, చేపలు పడదామని వచ్చాం. పొద్దున్నే అంతా క్లైమేట్ బాగుంది, చల్లగా గాలి వస్తుంది. ఎంతైనా నేచరే. మేము చిన్నప్పుడు ఇక్కడే పెద్ద గట్ల మీద చిన్నప్పుడు పరిగెత్తుతూ ఆడుకునే వాళ్ళం. చూడండి ఎలా ఉన్నాయి గట్లు. అంతకుముందు అయితే గిడ్డు మోసిపోయి ఉండేవి, ఇప్పుడంతా క్లీన్గా పెడుతున్నారు. ఒక చెరువులోనేమో రొయ్యలు ఉన్నాయి, ఒక చెరువులోనే చేపలు ఉన్నాయి. ఇప్పుడు చేపలు ఉన్న చెరువులో వలేస్తున్నాము. చూడండి వల సరిగ్గా పడలేదు, కొంచెం లైట్గా పడింది. చూద్దాం ఎన్ని వస్తాయి చేపలు. ఏదో పడింది, మెదులుతుంది నీళ్ళలో. ఒక చేప వచ్చినట్టుంది. చిన్న చిన్న చేపలు అయితే వచ్చినాయి, 2 చేపలే కాదు, వాటితో పాటు స్కాంబీరీలు కూడా వచ్చినాయి, 2 3 వచ్చినాయి. అవి ఎప్పుడో ఉన్నాయి, ముందు చేపలు ముందే కొన్ని ఉన్నాయి, వాటితో పాటు పెరిగిపోయినాయి కూడా. స్కాంబీరీలు అంటే ఇప్పుడు మేము చిన్నప్పుడు వేసేవాళ్ళం, ఒక 15 years బ్యాక్ ఎప్పుడో వేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ వేసారు, చిన్న చిన్నవి వచ్చినాయి. చూడండి గెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. వాటితో పాటు రాగండి పిల్ల ఒకటి వచ్చింది, దాంట్లో కూడా గుడ్డు జనపై ఉండిద్ది. జనపై అంటే గుడ్డు పిల్లలు పెట్టిద్ది. 4 రొయ్యలు వచ్చినాయి, స్కాంబీ రొయ్యలు. ఇవన్నీ మేలు రొయ్యలు, ఫీమేల్ రాలేదు. చూడండి గెట్టతో దాంతో పట్టేసుకుంది. ఇది మేలే కానీ చిన్నది, ఇంకా పిల్ల ఏది పెద్ద అవ్వలేదు. గెట్టలు కూడా చిన్నగా ఉన్నాయి. అది చూడండి నన్ను కరెక్ట్గా వస్తుంది ఏళ్ళ మీద. గొల్ల కొట్టుంటుంది, కొంచెం మెత్తగా ఉంది ఇది. చూడండి చాలా వాటర్ వేసిన తర్వాత 7 రొయ్యలు పడినాయి. 7 స్కాంబీ రొయ్యలే. ఇదేమో రేగండి పిల్ల, అవి మొత్తం గడ్డి చేపలు పడినాయి. అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి.